హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. సో ఈరోజు నేను మీ ముందుకి ఇంకో కొత్త రీడింగ్ తీసుకొని వచ్చాను. నా పేరు రేఖ. సో సన్ టారోకి మీ అందరికీ స్వాగతం. ఇది జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్స్ అండి. అందరికీ రెజనేట్ అవ్వచ్చు, లేదంటే కొన్ని మట్టుకి రెజనేట్ అవ్వచ్చు. ఏదైతే మీకు వర్తిస్తుందో అది తీసుకోండి, మిగతాది వేరే వాళ్ళకి నా అర్థం. ఎందుకంటే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు చూస్తారు కదా. సో అందరికీ ఒకే మెసేజ్లు, అందరూ ఒకే సిచ్యువేషన్లో ఉండరు కదా. సో అందుకని చెప్పి మీకు ఏదైతే వర్తిస్తుందో అది మాత్రమే తీసుకోండి. మీకు ఇంకా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే మీరు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి, ఖచ్చితంగా నేను రిప్లై చేస్తాను. నా దగ్గర ఎవరైతే రీడింగ్స్ తీసుకుంటున్నారో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు, లైక్ కామెంట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఓకేనా? సో సరే, మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాము. ఈ రీడింగ్ వచ్చి యాక్చువల్గా 2 టాపిక్స్ సజెస్ట్ చేశారు నా సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్. ఒకటి వచ్చి నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్. వాళ్ళ థాట్స్, ఫీలింగ్స్ ఏంటి, మాకు రీయూనియన్ అవుతుందా, ఈజ్ ఇట్ ఓవర్ ఆర్ స్టిల్ హోప్ ఉందా అనేది ఒక టాపిక్. ఇంకొక టాపిక్ వచ్చి మీ లైఫ్లో ఒక పర్సన్ ఉన్నారు, వాళ్ళు రియల్గా మంచి వ్యక్తా లేదంటే ప్లేయరా, మీతో ఆడుకుంటున్నారా, లేదంటే వాళ్ళు సీరియస్గా ఉన్నారా, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అసలు, అండ్ వాళ్ళు మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారు అనేది సెకండ్ టాపిక్ అనమాట. సో ఈరోజు ఒక టాపిక్, రేపు ఇంకో టాపిక్ చేస్తాను. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ పర్సన్ ప్లేయరా లేదంటే మీరు నమ్మవచ్చా. మీ జీవితంలో ఎవరైతే మీకు స్వీట్ వర్డ్స్ చెప్తున్నారో, చాలా ప్రేమగా మాట్లాడుతున్నారో, ఇది ఎవరైనా కావచ్చండి. ఇది ఒకవేళ లవర్ అవ్వచ్చు, క్రష్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. ఒకవేళ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ కావచ్చు. మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యింది, వేరే పర్సన్ మీతో ఇట్లా మాటలు చెప్తూ ఉండొచ్చు, మీ వెంట పడుతూ ఉండొచ్చు. సో మీకు అర్థం కావట్లేదు అనమాట, నిజంగా ఈ పర్సన్కి జెన్యూన్ ఫీలింగ్స్ ఉన్నాయా, లేదంటే ఊరికే వాళ్ళు నా దగ్గర నుంచి ఏదో ఆశించి ఇలాగ మాట్లాడుతున్నారా, అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి, వీళ్ళు ప్లేయరా లేకపోతే వీరిని నమ్మవచ్చా, ఇదండి రీడింగ్. ఓకేనా? సో సరే చూద్దాము, ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు దయచేసి ఒక క్లారిటీ ఇవ్వండి, ఆన్సర్ చెప్పండి. ఆర్కేంజిల్ మైకల్, ఆర్కేంజిల్ యూరియల్, ఆర్కేంజిల్ గేబ్రియల్, ప్లీజ్ మాకు గైడెన్స్ ఇవ్వండి. నా వ్యూవర్స్ జీవితంలో ఏ పర్సన్ అయితే ప్రస్తుతానికి ఉన్నారో, ప్రస్తుతానికి కరెంట్ ఎనర్జీలో మా వ్యూవర్స్ ఎనర్జీ, వాళ్ళ ఎనర్జీ ఎప్పుడు ఎలాగైతే కనెక్ట్ అయ్యిందో, ఆ పర్సన్ జెన్యూన్ పర్సనా లేదంటే ప్లేయరా. ప్లేయర్ అంటే నిన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, వాళ్ళు మీ ఫీలింగ్స్తో ఆడుకొని వాళ్ళ అవసరం తీర్చుకొని వెళ్ళిపోతారనమాట. సో అటువంటి వారా, లేదంటే నిజంగానే మీ పైన ప్రేమ ఉందా, మీ గురించి సీరియస్గా ఆలోచిస్తున్నారా, మిమ్మల్ని పెళ్లి చేసుకుందామని ఉందా, చూద్దాం. ఈ పర్సన్ ఎవరు? స్ట్రెంగ్త్, హ్యూరోఫెంట్, ద ఎంపరర్. ఓకే, సో మీ పర్సన్ యొక్క రాశులు ఏమవుతాయంటే మేషరాశి, సింహరాశి అండ్ వృషభ రాశి. నాకు కల్పన గారు ఇచ్చిన లిస్ట్ వల్ల నాకు ఇప్పుడు అన్నీ క్లియర్గా ఉన్నాయన్నమాట. సో ఈ పర్సన్కి, మీ పర్సన్కి ఈ రాశులు అయ్యే అవకాశం ఉంది. ఇది జనరల్ రీడింగ్ అని, ఈ రాశులు అనేవి లేకపోయినా సరే మీకు మెసేజెస్ రెజనేట్ అయిందంటే అవి తీసుకోండి, సరేనా? ఓకే, సో ఈ పర్సన్ నాకు ఏంటంటే 3 సినారియోస్ కనిపిస్తున్నాయి, అంటే 3 సిట్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చి ఈ పర్సను, మీరు ఒక దగ్గర వర్క్ చేస్తున్నారు, ఒక జాబ్ చేస్తున్నారు, ఒక వర్క్ ప్లేస్లో ఉన్నారు, బిజినెస్లో ఉన్నారు. రోజు వీళ్ళతో మీకు కాంటాక్ట్ అవుతూ ఉంది, అంటే రోజు మీరు వాళ్ళని కలుస్తారు, వాళ్ళు మీతో మాట్లాడతారు, అంటే వర్క్ రిలేటెడ్ ఉంటుంది. ఇదంటే
ఏమీ పర్సనల్గా కాదు, వర్క్ రిలేటెడ్ అంతా ఉంటుంది. సో ఇటువంటి పర్సన్ కొంచెం స్వీట్ టాక్ చేస్తున్నారు. సో అందుకని మీకు డౌట్ వచ్చిందనమాట, ఈ పర్సన్ నిజంగా జెన్యున్ పర్సనా కాదా. సో ఈ వీళ్ళ ఎనర్జీలో నాకేం కనిపిస్తుందంటే మిమ్మల్ని కొంచెము మాయ మాటలు చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు మ్యానిపులేటివ్ ఎనర్జీలో ఉన్నారనమాట. సో వీళ్ళు మీకు కొంచెము అంటే మిమ్మల్ని మాయ చేసి వాళ్ళు చెప్పే మాటలు మీరు వినే విధంగా చేసుకుంటా, మీకు ఏది నచ్చితే అది మాట్లాడి, అంటే వాళ్ళకి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళు ఎలాగా అంటే మీరు చాలా ధైర్యవంతులు. మీరు సింహాన్ని కూడా ఒక కుక్క పిల్లలాగా ఆడించేంత ధైర్యమైన వ్యక్తి. సో మిమ్మల్ని ఈ పర్సన్ ఏ విధంగానూ ఎదుర్కోలేరు. ఓకే. సో మిమ్మల్ని ఏమీ చేయలేక ఇటువంటి మాయ మాటలు చెప్తున్నారనమాట. అంటే మీతో ప్రేమగా ఉండడము, మిమ్మల్ని ఫ్లర్ట్ చేయటము, మిమ్మల్ని అవసరం ఉన్నా లేకపోయినా పొగట్టము. మీరు ఈరోజు చాలా అందంగా ఉన్నారు, ఎందుకు నేనున్నాను కదా, నేను కూడా మీ ఫ్యామిలీ లాగా, నన్ను నమ్మండి, నేను మీకోసం ఏమైనా చేస్తాను, అది ఇది అన్నట్టుగా కొంచెము ఇట్లా లవ్ బాంబింగ్ లాగా మాటలు చెప్తున్నారనమాట. కానీ ఈ పర్సన్ చెడ్డవారు కాదు. కానీ ఈ పర్సన్కి మీరంటే భయం. యాక్చువల్లీ ఈ పర్సన్కి మీరంటే, ఎవరైతే ఈ సింహరాశి పర్సన్ ఉన్నారో వాళ్ళకి మీరంటే భయం అనమాట. సో ఆ భయం వల్ల వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేక, సరే ఈ రూట్లో వద్దాము, ఇలాగ ఏదైనా అంటే మీరు ఒకవేళ వాళ్ళతో అట్రాక్షన్లో పడి లవ్లో పడితే మీరు వాళ్ళు చెప్పిన మాట వింటారు కదా ఆఫీస్లో. సో ఆఫీస్లో కానీ బిజినెస్ కానీ మనీ రిలేటెడ్, అప్పుడు మీరు వాళ్ళ మాట వింటారు, వాళ్ళు చెప్పినట్టు చేస్తారు, వాళ్ళకి ధన సహాయం చేస్తారు, డబ్బులు ఇవ్వటం కానీ. సో ఇటువంటివన్నీ వాళ్ళు ఆలోచించి మీతోని ఇలాగ చేస్తున్నారు. సెకండ్ సినారియో వచ్చి, ఈ పర్సన్ చాలా జెన్యున్ పర్సన్, స్టేబుల్ పర్సన్. ఓకే. ఈ ఫస్ట్ కార్డులో ఏదైతే ఉందో వాళ్ళ సిట్యువేషన్ ఎలాగంటే, ఆ పర్సన్ మీకన్నా చిన్నవాళ్ళు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు అనమాట. ఓకే. కానీ ఈ 2 కార్డ్స్లో ఏంటంటే ఆ పర్సన్ ఖచ్చితంగా మీకన్నా పెద్దవాళ్ళు. ఓకే. ఈ రెండవ సిట్యువేషన్ ఏంటంటే, ఈ పర్సన్ ఆల్రెడీ పెళ్ళైపోయిన వారు. ఓకే. సొసైటీలో చాలా పేరు ఉన్నవారు, వాళ్ళకి చాలా గౌరవ మర్యాదలు ఉన్న మనిషి, ఆల్రెడీ మ్యారీడ్. కానీ వాళ్ళు మీ వైపుకి చాలా అట్రాక్ట్ అయ్యారు. సో దానికని వాళ్ళు మీకు అన్నీ వాళ్ళు చెప్పే మాటలంతా నిజం, కానీ వాళ్ళకి సొసైటీ తరపున భయం అనమాట. అంటే వాళ్ళు మీతో ఈ కనెక్షన్ ఎటువైపు వెళ్తుంది అనేది వాళ్ళకి తెలీదు, మీకు తెలీదు. ఎందుకంటే వాళ్ళకి తన గౌరవ మర్యాదలు ఎక్కడ పోతాయో, కీర్తి ప్రతిష్టలు ఎక్కడ పోతాయో అనేసి భయం ఉందన్నమాట. దానివల్ల ఈ పర్సన్ మాటలు చెప్తున్నారు, కాకపోతే రేపొద్దున భయం కూడా ఉంది. రేపొద్దున ఇది ఎటువైపుకు దారి తీస్తుందో, నా పరువు ఏమన్నా పోతుందేమో అని భయంగా దాక్కొని మీతో ఉంటున్నారనమాట ఈ పర్సన్. కానీ వీళ్ళు చెప్పే మాటలంతా నిజమే. వాళ్ళకి నిజమైన అట్రాక్షన్ ఉంది మీ పైన. అది లవ్ అని చెప్పలేము, కానీ నిజమైన అట్రాక్షన్ ఉంది. ఈ పర్సన్ ఒక స్టేబుల్ పర్సన్. వాళ్ళ నోట్లోంచి ఏదైనా ఒక మాట వచ్చిందంటే అది నిజమే అవుతుంది. ఓకే. అబద్ధం చెప్పే మనిషి అయితే కాదు. థర్డ్ సిట్యువేషన్, మీకు ఏది కనెక్ట్ అయింది అనేది నాకు చెప్పండి. 1, 2, 3 అది కామెంట్ సెక్షన్లో పెట్టండి, సరేనా. థర్డ్ వచ్చి, ఈ మేషరాశి పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మీకన్నా చాలా పెద్దవారే ఉండొచ్చు. వీళ్ళు చాలా పెద్దవారు అనిపిస్తుంది నాకు. ఒక 10 years గ్యాప్ ఉండొచ్చు, 5 years, 3 years. కానీ కొంతమందికి మాత్రం 10 years, 12 years వరకు కూడా ఉంది ఏజ్ గ్యాప్. వీళ్ళు ఎలాగంటే, వీళ్ళకి ఏమీ లేదు, మీతో సరదాగా టైం గడిపితే చాలు. ఎందుకంటే వాళ్ళు మీకు అండగా నిల్చున్నారు. వాళ్ళు మీ జీవితంలో ఒక అండగా నిలబడ్డారు. వాళ్ళు మీకు ఏ సహాయం కావాలంటే కూడా వాళ్ళని చేస్తున్నారు. కానీ దానికి ప్రతిఫలంగా వాళ్ళకి మీ దగ్గర నుంచి శారీరక ఇది కావాలన్నమాట, లాభం కావాలి. సో దానికని వాళ్ళు, ఎందుకంటే వీళ్ళు ఏంటంటే, నేను ఏం చెప్తే అదే జరుగుతుంది, ఎందుకంటే నేను సహాయం చేస్తున్నాను ఈ పర్సన్కి,
నేను అంటే కమాండింగ్ నేచర్ అనమాట. ఈ పర్సన్ కూడా కొంచెం కన్నింగ్ టైప్ అనమాట. వీళ్ళు వాళ్ళ మనసులో ఉండేది క్లియర్గా చెప్పరు. వాళ్ళు చెప్పే మాటలు ఒక్కోసారి వాళ్ళ అవసరాన్ని బట్టి ఉంటాయన్నమాట. వాళ్ళకి సపోజ్ ఈరోజు మీతో కలవాలి అని ఉందంటే వాళ్ళు ఎంత మాటలనే చెప్పేస్తారనమాట. లేదు ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు, నేను అసలు నిన్ను చూడకుండా ఉండలేను, నేను అసలు నిన్ను వదిలి బతకలేను, అవి ఇవి అవి అని మాట్లాడతారనమాట. నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను, మన ఇద్దరం కలిసి ఉందాము, అది ఇది అని చెప్తారు. కానీ నెక్స్ట్ డే మళ్ళీ ఆ మాటలు ఉండవన్నమాట. సో వీళ్ళు ఖచ్చితంగా మీకు మాయ మాటలు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి నాకు ఆ అధికారం ఉంది, నాకు ఆ హక్కు ఉంది అన్నట్టుగా బలవంతంగా, లేదంటే ఇదే పర్సన్ మిమ్మల్ని రేపు బ్లాక్మెయిల్ చేసే అవకాశం కూడా ఉంది. నేను నీకు ఇంత డబ్బు ఇచ్చాను, నువ్వు నాకు ఏమిస్తున్నావు తిరిగి అన్నట్టుగా మిమ్మల్ని నిలదీసి అడిగే అవకాశం ఉంది. మళ్ళీ మిమ్మల్ని మీ దగ్గర నుంచి డబ్బులు కానీ శారీరక సుఖం కానీ కోరుకునే అవకాశం ఉంది. ఈ 3 సిచ్యువేషన్లు ఉన్నాయన్నమాట. సో మీకు ఏది కనెక్ట్ అయిందో నాకు చెప్పండి. ఇంకా చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, నా వ్యూవర్స్ లైఫ్లో ఉండే ఒక పర్సన్ ఎనర్జీ. సో వాళ్ళు నిజంగా రియలా లేదంటే ప్లేయరా? వాళ్ళు రియల్గానే నా వ్యూవర్స్ జీవితంలో ఉన్నారా, లేదంటే వాళ్ళ అవసరం కోసం ఉన్నారా? అసలు వాళ్ళ ప్లాన్స్ ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు, నా వ్యూవర్స్ లైఫ్తో లైఫ్లోకి ఎందుకు వచ్చారు? నాకు ఆన్సర్ చెప్పండి, క్లారిటీ ఇవ్వండి. 6 ఆఫ్ విజ్డమ్, ద మెజిషియన్, హ్యాంగ్డ్ మ్యాన్, కింగ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, 5 ఆఫ్ ఇంటెలిజెన్స్. ఓకే, మళ్ళీ ఈ కార్డ్స్ని క్లారిఫై చేస్తాను. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, నా వ్యూవర్స్ యొక్క లైఫ్లో ఉండే పర్సన్ నిజంగా జెన్యున్ పర్సనా లేదంటే ప్లేయరా? ఇక్కడ 6 ఆఫ్ విజ్డమ్ ఎందుకుంది స్పిరిట్స్? మాకు క్లారిటీ ఇవ్వండి. డెత్. ఇక్కడ మెజిషియన్ కార్డ్ ఎందుకుంది? 7 ఆఫ్ ఇంటెలిజెన్స్. చూసావా, ప్లేయర్ ఎనర్జీ వచ్చేసింది ఆల్రెడీ. ఇక్కడ హ్యాంగ్డ్ మ్యాన్ ఎందుకుంది? ద ఫూల్. కింగ్ ఆఫ్ ఇంటెలిజెన్స్కి క్లారిఫికేషను 3 ఆఫ్ స్ట్రెంగ్త్. 5 ఆఫ్ ఇంటెలిజెన్స్కి జస్టిస్. ఓకే, సో మీ పర్సను స్కార్పియో అయ్యుండొచ్చు, వృశ్చిక రాశి, మళ్ళీ తులారాశి అవ్వచ్చు. మీకు కనిపిస్తుందా? చూస్తాను, 1 మినిట్. సరే, నేను ఎక్స్ప్లెయిన్ చేసినాక మళ్ళీ కొంచెం పైన పెడతాను. ఓకే, సో కుంభరాశి కూడా బాగా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంది. మిథునం, కుంభం కూడా కనిపిస్తూ ఉందన్నమాట. సో ఈ పర్సన్ ఎలాగంటే మీకు వీళ్ళకి చిన్నప్పటి నుంచి కనెక్షన్ ఉండిండొచ్చు, లేదంటే మీ క్లాస్మేట్, కాలేజ్మేట్, కొలీగ్ అయ్యుండొచ్చు. మీకు చాలా కాలంగా ఈ పర్సన్ మీకు తెలుసు. కానీ తర్వాత మీకు ఈ కనెక్షన్ డెడ్ అయిపోయిందనమాట. అంటే కొంతకాలం డెత్ అన్నట్టు, అంటే కొంతకాలం మీరిద్దరూ సపరేషన్ అయిపోయి, మీ ఇద్దరికి నో కాంటాక్ట్ అయిపోయి, ఒకరితో ఒకరు మాట్లాడకుండా అయిపోయారనమాట. కానీ ఆ తర్వాత ఈ కనెక్షన్ ఏదైతే ఉందో వాళ్ళ మనసులో ఆశలు చిగురించి, మీ మనసులో ఆ ఫీలింగ్స్ కలిగి, ఆ తర్వాత మెల్లిమెల్లిగా స్టార్ట్ అయింది కనెక్షన్. సో వీళ్ళు ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ప్లేయరు. మెజిషియన్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఒక రకమైన మ్యాజిక్ లాగా అనమాట. అంటే మిమ్మల్ని పొందడానికి వాళ్ళు ఏమైనా చేస్తారు. కొంతమంది ఈ బ్లాక్ మ్యాజిక్ అనొచ్చు, లేదంటే క్యాండిల్ మ్యాజిక్ అనొచ్చు, చాలా చాలా రకాలు. మీ పైన ఎలాగైనా సరే మిమ్మల్ని పొందాలి, ఎలాగైనా సరే మీ లైఫ్లోకి వాళ్ళు రావాలి. ఎందుకంటే మీ చిన్నప్పుడు ఆ స్మృతులు ఏవైతే ఉన్నాయో, ఆ మెమరీస్ ఏవైతే ఉన్నాయో, అది చిన్నప్పుడనే కాదు, మీకు వాళ్ళకి ఇంతకుముందు పాస్ట్లో ఏవైతే మెమరీస్ ఉన్నాయో అది వాళ్ళు
గుర్తు తెచ్చుకుంటున్నారనమాట. గుర్తు తెచ్చుకొని వాళ్ళు మిమ్మల్ని ఎలాగైనా పొందాలి, ఎలాగైనా దక్కించుకోవాలి అనుకుంటున్నారు. ఇదేంటంటే 6 ఆఫ్ విజ్డమ్ ఏంటంటే ఒక రీకన్సిలియేషన్ కార్డు కూడా. సో వాళ్ళు అలాగా మీ లైఫ్లోకి మళ్ళీ వచ్చారు. మీరు కామెంట్ చేయండి, ఇది మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ వెనక్కి వచ్చారంటే అప్పుడు చూద్దాము. సో కానీ వాళ్ళు మీతో ఫ్లర్ట్ చేస్తున్నారు, మీతో చాలా జోవియల్గా మాట్లాడుతున్నారు, చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు, నువ్వు ఎంత అందంగా ఉన్నావు అది ఇది అని చెప్పి మాయ మాటలు చెప్తున్నారు. కానీ వీళ్ళు మీకు ఒక రకంగా వీళ్ళు ఒక ప్లేయర్ అనిపిస్తుంది మీ మనసుకి. మీ గట్ ఫీలింగ్ ఏంటంటే ఈ మనిషి నాతోనే ఇలా చెప్తున్నారా, లేదంటే వేరే అందరితో కూడా ఈ విధంగా మాట్లాడుతున్నారా అనేది మీ అనుమానం. అందుకనే మీరు ఈ రీడింగ్ చూస్తున్నారు. కాకపోతే ఇక్కడ నిజమేంటంటే ఈ పర్సన్ మీ పైన స్టక్ అయిపోయారండి. ఒకవేళ పాస్ట్లో వాళ్ళు ఏమైనా ప్లేయర్ అయిండొచ్చు, వాళ్ళకి చాలా కనెక్షన్స్ ఉండిండొచ్చు, లేదంటే అంటే సీరియస్ కనెక్షన్లు అని నేను చెప్పను, కానీ వాళ్ళు ఇలాగే అందరితోని ఫ్లర్ట్ చేయటము, చాలామంది వీళ్ళపై వెంట పడుతూ ఉండడము, మళ్ళీ వాళ్ళని తప్పించుకొని వీళ్ళు పారిపోవటము, అలాగా కొన్ని జరిగింటాయి ఇన్సిడెంట్స్. కానీ ఇప్పుడైతే మీ పట్ల చూస్తే మాత్రం చాలా స్టక్ ఎనర్జీలో కనిపిస్తున్నారు. ఒక హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో. అంటే మీ దగ్గర నుంచి వాళ్ళు వేరే వైపుకి వెళ్ళలేకపోతున్నారనమాట. అంత స్ట్రాంగ్ బాండింగ్ అనిపిస్తూ ఉంది వాళ్ళకి. ఇది అంటే మిమ్మల్ని మళ్ళా కలిసినాక ఇప్పుడు ఈ రీకన్సిలియేషన్ అనేది కొంతమందికి వర్తిస్తుంది, కొంతమంది సిచ్యువేషన్లో. కొంతమందికి ఏంటంటే ఈ పర్సన్ న్యూ పర్సన్ అయితే కూడా చూడంగానే మీ పైన వాళ్ళు ఆశలు పెంచేసుకున్నారు, స్టక్ అయిపోయారనమాట. ఎందుకు నాకు మొదటి పరిచయంలోనే నాకు ఇలాగ అనిపిస్తుంది అన్నట్టుగా వాళ్ళకి అనిపించి వాళ్ళ మనసులో ఏమనిపించిందంటే వీళ్ళు ఏమైనా నా సోల్మేట్ ఏమో, ఒకవేళ దేవుడే మా ఇద్దరిని కలిపారేమో అని చెప్పి వాళ్ళు మీ వైపుకి ధైర్యం చేసి వచ్చారన్నమాట. ఒక ఫూల్ లాగా, ఒక లీప్ ఆఫ్ ఫెయిత్, ఒక రిస్క్ తీసుకొని మీ వైపుకి వచ్చారు, మీతో మాట కలిపారు, మీతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు. సో కొంతమందికి ఏంటంటే వీళ్ళు హాట్ అండ్ కోల్డ్గా ఉండొచ్చు. ఈరోజు చాలా బాగా మాట్లాడతారనమాట. సరే మనం ఎటైనా బయట వెళ్దామా, మనం లంచ్కి వెళ్దామా, అది ఇది అని ఎంతో ప్రేమగా మాట్లాడే మనిషి, అయ్యో నీ ఫ్యామిలీలో అలా జరిగిందా, నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను అలా మాట్లాడే మనిషి నెక్స్ట్ డే అసలు నువ్వెవరు నేనెవరు, ఒక కాల్ ఉండదు, ఒక మెసేజ్ ఉండదు, మీరు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు, మీరు మెసేజ్ పెడితే రిప్లై చేయరు, ఏమైనా అంటే నేను బిజీగా ఉన్నాను నన్ను డిస్టర్బ్ చేయకు నేను మీటింగ్లో ఉన్నాను అంటారు. అలాగా ఈ పర్సన్ హాట్ అండ్ కోల్డ్ ఎనర్జీలో ఉన్నారు. కొంతమందికి ఏంటంటే ఈ పర్సన్ డివోర్స్డ్ పర్సన్ అయ్యి కూడా ఉండొచ్చు. మీకు ఒకవేళ ఇది రెజినేట్ అయితే కామెంట్ పెట్టండి. ఈ పర్సను డివోర్స్డ్ పర్సన్ కూడా అయి ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఒంటరిగా ఉండటం వలన మీ వైపుకి వాళ్ళు వచ్చారు. కానీ వాళ్ళు చెడ్డ అని అయితే చెప్పలేము, ఎందుకంటే వాళ్ళ మనసులో ఫీలింగ్స్ అయితే స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కొంతమందికి అయితే థర్డ్ పార్టీ కూడా ఉంది. నేను ఎవరైతే ఈ సెకండ్ కార్డు వాళ్ళకి చెప్పానో వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే కనుక మీకు థర్డ్ పార్టీ కూడా ఉంది, కానీ వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా అయి ఉండొచ్చండి. డిఫరెంట్ సిటీ, స్టేట్, కంట్రీ, లేదంటే ఒకే ఊర్లో ఉంటే కూడా చాలా దూరం అయి ఉండొచ్చు, రోజు మీరు కలవకపోవచ్చు, అలాంటి కనెక్షన్ కూడా అయి ఉండొచ్చు అనమాట. ఈ పర్సన్ ఏమంటే మీకోసం వెయిట్ చేస్తున్నారు, మీరు ఎప్పుడు ఓపెన్ అప్ అవుతారు, మీరు వాళ్ళకి ఏం చెప్తారు, మీరు వాళ్ళకి అంటే వాళ్ళు ఎలాగంటే మీరు ఒక స్టెప్ వేస్తే వాళ్ళు ముందుకు వద్దాము అన్నట్టుగా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఇమోషన్స్ వాళ్ళ కంట్రోల్లో లేవు. ఇప్పుడు వీళ్ళు మీ బాస్ అయి ఉండొచ్చు, వాళ్ళకి అది తప్పు అనిపించవచ్చు, అయ్యో నేను నా కింద పనిచేసి వాళ్ళతో ఇలా బిహేవ్ చేస్తే కనుక అది చెడ్డగా రెప్యుటేషన్ వస్తుందేమో, లేదంటే ఈ పర్సన్ జాబ్ వదిలి వెళ్ళిపోతారేమో, ఎందుకంటే ఈ పర్సన్ చాలా హై పొజిషన్లో కనిపిస్తున్నారనమాట. సో ఖచ్చితంగా ఒక ప్రిన్సిపల్ అవ్వచ్చు, లేదంటే ఒక పోలీసు, జడ్జు, లాయరు, మేనేజరు, సో ఎవరైనా సరే వాళ్ళ కింద మీరు పనిచేసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చాలా అథారిటేటివ్గా ఉన్నారు. సో వాళ్ళ కింద మీరు పనిచేసినట్టు అనిపిస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకై వాళ్ళు స్టెప్ తీసుకోకుండా మీతో ఇలా ప్రేమగా వాళ్ళు ఇండైరెక్ట్ హింట్స్ ఇస్తున్నారు అనమాట మీకు.
అంటే వాళ్ళ ఇంట్రెస్ట్‌ని ఇండైరెక్ట్‌గా మీకు వాళ్ళ మాటల ద్వారా మీకు తెలియచేస్తున్నారు. కానీ వాళ్ళు చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉంటున్నారు, డీసెంట్‌గా ఉంటున్నారు. మీకు అదే నచ్చుతుందనమాట ఆ పర్సన్‌లో. అబ్బా! ఇంత ఆహ్, డీసెంట్‌గా ఉన్నారు ఈ పర్సను, ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారు. ఇంత రెప్యూటెడ్ పర్సను నన్ను కోరుకుంటున్నారా అనేది మీ డౌట్. ఇటువంటి పర్సన్‌కి ఇన్ని ఆప్షన్స్ ఉంటే గూడా నా దగ్గరికి ఎందుకొస్తున్నారు అనేది మీ క్వెషన్. కానీ వీళ్ళేంటంటే మీ దగ్గర మీ ఇద్దరికి ఏదో ఒక గొడవ అయిందండి. ఒక ఆర్గ్యుమెంట్ అయింది. ఒక గొడవ అయింది. సో, మీరు ఈ పర్సన్‌ని ఎదిరించుంటారు. సో, వాళ్ళకి దీనిలోని ఆ గొడవలోని, ఆ ఆర్గ్యుమెంట్‌లోని ఇంక మీరంటే ఏంటి అనేది తెలిసింది. తెలిసి వాళ్ళకి కోపం రావాల్సింది పోయి, ఇంకా మీ పైన ద్వేషం రావాల్సింది పోయి, మీ పైన ప్రేమ పెరిగింది. అందుకే వాళ్ళేమనుకుంటున్నారంటే, నాకు ఈ కనెక్షన్‌లో జస్టిస్ కావాలి. సో, మీరిద్దరికీ కొంతమందికి డివోర్స్‌ది కూడా నడుస్తా ఉండొచ్చు. ఒకవేళ ఈ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే గనక. లేదంటే ఈ పర్సను ఆల్రెడీ మ్యారీడ్ అయ్యుంటే గనక ఒక డివోర్స్ కేస్ కూడా నడుస్తా ఉండొచ్చు. ఏదో ఒక లీగల్ సమస్య అయితే ఉంది. ఒక కోర్ట్ కేస్ అయితే నడుస్తా ఉంది. కానీ వాళ్ళకి మీ దగ్గర నుంచి జస్టిస్ కావాలి అని కోరుకుంటున్నారు. అంటే నేను ఈ పర్సన్‌కి నేనేమి చేయకూడదు. కానీ వాళ్ళే నా దగ్గరికి రావాలి. వాళ్ళే నాకు జస్టిస్ ఇవ్వాలి. అంటే వాళ్ళ లైఫ్‌లో ఏదో పొరపాటు జరిగింది. ఒక లోటు జరిగింది. వాళ్ళు డివోర్స్డ్ అయ్యుండొచ్చు. సింగిల్ అయ్యుండొచ్చు. సో, వాళ్ళు ఆహ్, మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారనమాట. మెజిషియన్ కూడా ఉంది. మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఇటువంటి పర్సన్ నా లైఫ్‌లోకి వస్తే ఎంత బావుండు. అందుకనే వాళ్ళు ప్రేమగా మాట్లాడినట్టు మీకు డిఫరెంట్ డిఫరెంట్ హింట్స్ ఇస్తున్నారనమాట. అంటే మీకై మీరే ప్రపోజ్ చేయాలి వాళ్ళని. అవును, నేను నిన్ను లవ్ చేస్తున్నాను. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నట్టుగా మీకై మీరు ఒక స్టెప్ ఏస్తే గనక అప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకుందామనేసి వెయిట్ చేస్తున్నారు. అది మీకు ఉండే ప్రస్తుతానికి. కానీ వీళ్ళు ప్లేయర్ ఎనర్జీలో ఉన్నట్టుగా అనిపిస్తున్నారు గానీ, వాళ్ళైతే ప్లేయర్ అయితే కాదండి. ఎందుకంటే అలాగా మీ వైపుకి అలాగ వచ్చారు వాళ్ళు. ఆ ఎనర్జీతో వచ్చారు. అంటే చిన్న ఒక కాలేజీ పిల్లల్లాగా, అంటే మీతో ఆటలాడతా అలాంటి మనిషి. కానీ పాస్ట్‌లో వీళ్ళు ప్లేయర్ కూడా అయ్యుండొచ్చండి. అది మనం చెప్పలేము. పాస్ట్‌లో వీళ్ళు ప్లేయర్ అయ్యుండొచ్చు. కానీ మీ పట్ల మాత్రము వాళ్ళు జెన్యూన్‌గానే ఉన్నారండి. వాళ్ళేమి మిమ్మల్ని మోసం చేద్దాము, మిమ్మల్ని ఏదైనా అవసరం కోసం వాడుకుందాము అలాగైతే లేదు. ఏమీ నాకైతే కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో జరిగిన నష్టానికి వాళ్ళు మాకు జస్టిస్ కలగాలి, నాకు ఇలాంటి పర్సన్ నా లైఫ్‌లోకి రావాలి అనేసి అనుకుంటున్నారు. ఇంకా చూద్దాము. ఈ పర్సన్ చెప్పేవన్నీ నిజాలేనా? ఈ పర్సన్‌ని నమ్మవచ్చా? ఈ పర్సన్ నా వ్యూవర్స్ లైఫ్‌లోకి అసలు ఎందుకొచ్చారు? వాళ్ళ లైఫ్‌లో ఉండే ఏ పర్సన్‌తో అయితే ఎనర్జెటిక్‌గా కనెక్షన్‌లో ఉన్నారో ఆ పర్సన్ నా వ్యూవర్స్ లైఫ్‌లోకి ఎందుకొచ్చారు? అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? ఈ కనెక్షన్‌ని ఎలా తీసుకెళ్దామని చూస్తున్నారు? పేజ్ ఆఫ్ సోర్డ్స్, నైట్ ఆఫ్ సోర్డ్స్. ఈ కార్డ్స్ చాలా ఓల్డ్ అయిపోయాయి అనమాట. ఆల్మోస్ట్ ఒక 8 ఇయర్స్ అయిపోయింది నేను కొని. అందుకే చాలా రావటానికే కష్టం అవుతుంది. నైట్ ఆఫ్ కప్స్ చూసారా? నైట్ వాళ్ళు యాక్షన్ తీసుకుందామని చూస్తున్నారండి. 8 ఆఫ్ సోర్డ్స్, 8 ఆఫ్ వాండ్స్, 8 నిన్న రీడింగ్లో కూడా 8 వచ్చిందండి. ఆగస్ట్ మంత్ మీకు చాలా చాలా ప్రామినెంట్గా ఉంటుంది. కింగ్ ఆఫ్ పెంటికల్స్. వీళ్ళు మ్యారేజ్ చేసుకుందామని కానీ మ్యారేజ్ మెటీరియల్ కానీ అవుతారండి. వీళ్ళేమి ఇలాగా లవర్ బాయ్ లాగా, ప్లేయర్ లాగా అలాంటి మనిషి అయితే కాదండి. వెరీ వెరీ స్టేబుల్ పర్సన్ ఈ పర్సను. ఖచ్చితంగా ఒక మ్యారేజ్ మెటీరియల్. వాళ్ళ ఆలోచనలు కూడా మీతో సెటిల్ అవుదామనే ఉంది కానీ మిమ్మల్ని మోసం చేద్దామని అయితే ఏమీ లేదు. వాళ్ళైతే మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారండి. ఖచ్చితంగా మిమ్మల్ని సోషల్ మీడియాలో కానీ, వాట్సాప్లో కానీ మిమ్మల్ని చెక్ చేస్తూనే ఉన్నారు. ఒకవేళ మీరు ఒకే ఆఫీస్లో ఉంటే కూడా
మీరు చూడనప్పుడు వాళ్ళు మిమ్మల్ని చూడడము, లేదంటే మీరు ఎక్కడైనా కలిస్తే కూడా వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేయడము, అసలు మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలా డ్రెస్ వేసుకున్నారు, ఇవన్నీ వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నారు? మీ మనసులో ఏముందనేది వీళ్ళకి తెలియట్లేదు. అందుకని చెప్పేసి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది? అసలు మీరు ఎలాంటి వారు? అనేవన్నీ వీళ్ళు స్టాక్ చేస్తున్నారనమాట ఖచ్చితంగా. ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నారండి. ఒకటైతే నైట్ ఆఫ్ సోర్డ్స్ చాలా క్విక్‌గా మీ దగ్గరికి రావాలి. వచ్చి వాళ్ళ మనసులో ఉండేవంతా చెప్పాలి. ఎందుకంటే ఆల్వేస్ సోర్డ్స్ అనేది ఏంటంటే ఓవర్ థింకింగు, బాగా ఆలోచన అనమాట. అవన్నీ వాళ్ళ మనసులో ఉండేవన్నీ గబగబా మీతో చెప్పేయాలి. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఒకవేళ వాళ్ళు ఏమైనా పొరపాటు జరిగింటే మీ మధ్య ఆ గొడవ, ఆర్గ్యుమెంటు జరిగింది చూసారా? సో, అది దానికి వాళ్ళు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలనుకుంటున్నారు. అసలు ఎందుకు వాళ్ళు అలా బిహేవ్ చేశారు? ఎందుకు అలా చేశారనేది వాళ్ళు మీకు చెప్పాలి అనుకుంటున్నారు. అది ఒక ఫస్ట్ యాక్షను. సెకండ్ యాక్షన్ వచ్చి నైట్ ఆఫ్ కప్స్. ఖచ్చితంగా మీతో కమ్యూనికేట్ చేయాలి. సారీ చెప్పాలి. మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి. నా మనసులో ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి. నేను మిమ్మల్ని ఖచ్చితంగా నిన్ను నా ఫ్యూచర్‌లో ఒక భాగస్వామిగా చూస్తున్నాను అని చాలా ఈ పర్సన్‌కైతే ప్రేమ అయితే ఉందండి. చాలా స్టేబుల్ పర్సన్, మంచి పర్సన్ ఈ పర్సను. కాకపోతే వాళ్ళు బ్లాక్డ్‌గా ఫీల్ అవుతున్నారు. అంటే ఒకవేళ మీరు బ్లాక్ చేసుండొచ్చు, వాళ్ళు బ్లాక్ చేసుండొచ్చు. లేదంటే బ్లాకేజ్ లేకపోయినా సరే మీ ఇద్దరి మధ్య ఆ డిస్టెన్స్ అనేది ఉందన్నమాట. అంటే ఒకవేళ మీకు ఫీలింగ్స్ ఉంటే కూడా మీరు చెప్పలేరు. ఎందుకంటే బౌండరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ పర్సన్‌కి ఉండే ఫీలింగ్స్ వాళ్ళు మీతో చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు అలా చెప్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో, ఒకవేళ వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారా? లేతే పెద్ద గొడవ చేస్తారా? పబ్లిక్ చేస్తారా? న్యూసెన్స్ చేస్తారా? వాళ్ళకి తెలీదు. అందుకని వాళ్ళు బ్లాక్డ్‌గా ఫీల్ అవుతున్నారనమాట. ఏమి చేయలేని పరిస్థితి. వాళ్ళ మనసులో ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఆశలు, ప్లాన్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితి. కానీ ఆగస్టు నెలలో మాత్రం ఖచ్చితంగా మీకు ఒక ప్యాషనేట్ కమ్యూనికేషన్ అయితే వస్తుందండి. వాళ్ళు ఇంక తట్టుకోలేరనమాట ఆ అట్రాక్షన్. ఇంక వాళ్ళు ఓపెన్ అప్ అయిపోయి చెప్పేస్తారు. ఇంక నేను మిమ్మల్ని చూడకుండా ఉండలేను. మిమ్మల్ని కావాలనుకుంటున్నాను, కోరుకుంటున్నాను. మీ మీ ఉద్దేశం ఏంటి? మనిద్దరము ఇలా ఉంటే పర్వాలేదా? నేను ఇలాగా మిమ్మల్ని ఒక వైఫ్‌గాను, హస్బెండ్‌గానే చూస్తున్నాను. సో, నేను ఓకేనా మీకు? ఓకే అంటే మనము ఈ కనెక్షన్‌లో ఒక స్టార్ట్ చేద్దాము అన్నట్టుగా వాళ్ళు ఓపెన్ అప్ అయితే ఉంటారు. ఆల్రెడీ మీకు ఈ టాక్స్ అన్నీ జరిగిపోయి మీరిద్దరూ బ్లాకేజ్‌లో ఉంటే గనక మిమ్మల్ని అన్‌బ్లాక్ చేసి ఆగస్ట్ నెలలో మాట్లాడతారు. మాట్లాడి చాలా ప్రేమగా మాట్లాడతారు. మొత్తం అదే సెక్షువల్ టాక్ లాగా అలాగ మాట్లాడతారనమాట. మాట్లాడి వాళ్ళ మనసులో ఉండే భారమంతా తీర్చుకుంటారనమాట. అంటే వాళ్ళు ఎంత బాధపడ్డారో, ఎంత ఓవర్ థింకింగ్, ఓవర్ యాక్షన్ అంటున్నానో కొంతమంది చేసి కూడా ఉండొచ్చండి. అంటే మీ మనసును గెలుచుకోవటానికి కొంచెం ఓవర్‌గా కూడా వాళ్ళు డైలాగ్స్ చెప్పుండొచ్చు, ఓవర్ యాక్షన్ చేసుండొచ్చు. కానీ ఈ పర్సన్ ఆగస్ట్ నెలలో అయితే ఖచ్చితంగా మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారండి. మీ లైఫ్‌లోకి వస్తారు. అంతవరకు మీరు ఓపిక పట్టాలి. అంతవరకు ఈ పర్సన్ ఈ స్టాకింగ్ ఎనర్జీలోనే ఉంటారు. మీరు కొంత టైం ఇవ్వాలి ఈ పర్సన్‌కి. సో, వీళ్ళైతే ప్లేయర్ కాదండి. చాలా మంచి ఈ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు. నేను చెప్పేది అబద్ధం కాదు. ఖచ్చితంగా ఈ పర్సన్ అయితే మంచి నిజాయితీ గల పర్సన్. ఓకేనా? సో, ఇదండి నేను ఈరోజు చేసిన రీడింగు. రేపు ఖచ్చితంగా నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్ అనేది ఆ టాపిక్ చేస్తాను. మీరు మళ్ళీ రీయూనైట్ అవుతారా? మీరు వెయిట్ చేయాలా? మూవ్ ఆన్ అవ్వాలా? ఈ టాపిక్‌తో రేపు రీడింగ్ చేస్తాను. రేపు కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్. గుడ్ నైట్.